మోడర్న్ హిస్టరీ మెంటల్ మోడల్ కంటిన్యూషన్ లో మెంటల్ మోడల్ 5th కాన్స్టిట్యూషనలిజం వెర్సెస్ డైరెక్ట్ యాక్షన్ డైలాగ్. ఈ మెంటల్ మోడల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్లెయిన్ ద టెన్షన్స్ అండ్ ఇంటర్ప్లే బిట్వీన్ కాన్స్టిట్యూషనలిజం యూజింగ్ లీగల్, ఇన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ మీన్స్ టు సెక్యూర్ రిఫార్మ్స్. సో వాట్ డూ యూ మీన్ బై డైరెక్ట్ యాక్షన్? నాన్ ఇన్స్టిట్యూషనలైజేషన్, మాస్ మొబిలైజేషన్. అంటే ఎవరైతే మోడరిస్టులు అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అప్రోచెస్, ఆ అప్రోచెస్ ఎలా తోడ్పడ్డాయి మనకు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అండ్ ఇండిపెండెన్స్ రావడంలో. దట్స్ వేర్ వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ దిస్ లెన్సెస్. ఓకే, ప్రొటెస్ట్ కానివ్వండి, సివిల్ డిసోబీడియన్స్ కానివ్వండి, ఛాలెంజ్ కొలోనియల్ అథారిటీ అనేది ఎలా ఏర్పడ్డాయి అనేది ఒక అనలిటికల్ లెన్స్ ద్వారా we will see this with mental model 5th constitutionalism versus direct action dialogue. Okay, ఈ స్ట్రక్చర్ ని ఎలా మనం ఇంక్లూడ్ చేయొచ్చు ఆన్సర్ ని అంటే, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి అనేది we have to clearly define. నెగోషియేషన్, కౌన్సిల్, యాక్ట్స్. డైరెక్ట్ యాక్షన్స్ అంటే ఏంటో క్లియర్ గా డిఫైన్ చేయడం జరగాలి. బాయ్కాట్స్, సత్యాగ్రహ ఇన్ ద కొలోనియల్ కాంటెక్స్ట్. ఓకే, దాని తర్వాత బాడీలో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్, అర్లీ కాంగ్రెస్ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, రిఫార్మ్స్ అనేది ఏ విధంగా తీసుకొచ్చారు త్రూ ద యాక్ట్స్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఓకే, ద సేమ్ వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏ విధంగా సోషల్ రిఫార్మ్స్ ని కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కానివ్వండి ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందో వి షుడ్ క్లియర్లీ మెన్షన్. దెన్ డైరెక్ట్ యాక్షన్ plan approach, Swadeshi movement and non-cooperation movement and civil disobedience, quit India movement. ఇది మొత్తం the how this transit from this approach to this approach అనేది we should connect the dot there. In the same way, body 3 లో interplay, legal reforms often triggered when mass movements created political pressure. Direct actions sometimes paused to use institutional openings. అంటే లీగల్ రిఫార్మ్స్ ఎప్పుడు ట్రిగ్గర్ అయ్యాయి అంటే మాస్ మూవ్మెంట్స్ పొలిటికల్ ప్రెషర్స్ అవ్వడం వల్ల డైరెక్ట్ యాక్షన్స్ అనేటివి చాలా వరకు క్రియేట్ చేసింది. బట్ ఇన్స్టిట్యూషనల్ ఓపెనింగ్స్ అనేది కొద్ది వరకు స్తంభించడం జరిగింది అని అర్థం. ఓకే, ఇన్ ద సేమ్ వే కన్క్లూజన్ ఎలాంటి కన్క్లూజన్ రాయొచ్చు అంటే, ఇండిపెండెన్స్ వాస్ అచీవ్డ్ త్రూ ద కంబైన్డ్ మూమెంటమ్. అంటే ఇండిపెండెన్స్ అనేది ఓన్లీ కాన్స్టిట్యూషనలిజం ద్వారానే కాదు, డైరెక్ట్ యాక్షన్ ద్వారా కూడా వి గాట్ ద ఇండిపెండెన్స్ విత్ లీగల్, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండ్ మాస్ పొలిటికల్ ప్రెషర్. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇస్ కాన్స్టిట్యూషనలిజం, లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ప్లస్ అలానే డైరెక్ట్ యాక్షన్స్, మాస్ పొలిటికల్ ప్రెషర్స్ కూడా ఉండాలి అని we should understand. In the same way, when we apply this mental model to the PYQ, let's discuss PYQ. The Government of India Act 1935 marks a point of no return in the history of constitutional development in India. So ఇక్కడ ఈ ఆన్సర్ ని మనము GS2 పర్స్పెక్టివ్ లో రాయడానికే ట్రై చేస్తాము. బట్ దిస్ ఈస్ నాట్ ద పర్స్పెక్టివ్ వేర్ వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. సో మీకు క్లారిటీ అనేది ఏ విధంగా వస్తుంది, మోడల్ ద్వారానే వస్తుంది. సో వీ విల్ చెక్ హౌ వీ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆల్సో రిలవెంట్ టు why did the moderate fail to carry conviction with the nation about their proclaimed ideology and political goals by end of the 19th century. So context same but question is different. సో ఇలాంటి క్వశ్చన్స్ కి GS1 ఆన్సర్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ రైటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుంది, ద కొలోనియల్ స్టేట్ యూస్డ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ టు మేనేజ్ డిమాండ్స్. అంటే డిమాండ్స్ ని మేనేజ్ చేయడానికి దే హ్యావ్ క్రియేటెడ్ ద పిటిషన్ అండ్ పర్సుయేషన్ మెథడ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండ్ మోడరేట్స్ అనేది దానికి కట్టుబడి ఉన్నారు అని వి షుడ్ గివ్ దట్ ఇంట్రొడక్షన్. వైల్ నేషనలిస్టిక్ డిబేటెడ్ లీగలిజం వర్సెస్ మాస్ అజిటేషన్. నేషనలిస్టులు ఏం చేశారు, లీగలిజం కి మాస్ అజిటేషన్ కి దాని మధ్య ఉన్న వ్యత్యాసానికి they have created much awareness among the mass. In the same way, constitutionalism act of 1935 expanded provisional autonomy but retained British control over key areas. మనకు కాన్స్టిట్యూషనల్ లీగల్ ఫ్రేమ్ ద్వారా దే హ్యావ్ ప్రొవైడెడ్ అటానమీ, కానీ కొన్ని కీ ఏరియాస్ అనేది బ్రిటిష్ కంట్రోల్లోనే పెట్టుకున్నారు. బట్ డైరెక్ట్ యాక్షన్ ఏమైంది, డిస్అలైన్మెంట్ విత్ లిమిటెడ్ రిఫార్మ్స్, కాంగ్రెస్ మినిస్ట్రీస్ రిజిగ్నేషన్, క్విట్ ఇండియా మూవ్మెంట్. అంటే ఈ యాక్షన్ కి దిస్ ఇస్ ద రియాక్షన్. This constitutionalism is the action, and when they are dissatisfied with the constitutionalism, they have reacted in the form of direct action. Okay, so simultaneous ga constitutionalism work avutundi plus direct action kuda work avutundi. So from this point of view, we have to understand that what is the major foundations of the independence అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కన్క్లూజన్ లో ఏం రాయొచ్చు, the dialect between the constitutional gains and the impatience for the incomplete independence shaped the nationalistic tragedy. ఈ impatient అనేది it is very important because partition of Bengal was the triggering
టర్నింగ్ పాయింట్ అక్కడ. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ద్వారానే స్వదేశీ మూవ్మెంట్ కానివ్వండి, నాన్ కోఆపరేషన్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇనిషియేషన్ చేసింది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ద్వారానే. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో త్రూ దిస్ మెంటల్ మోడల్ వాట్ యు ఆర్, మీరు ఏం చూస్తున్నారు మెంటల్ మోడల్ ద్వారా అంటే సీ ఏ కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ హిస్టరీ. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. You can't see this perspective in any other textbooks. You can't see this perspective in any NCERTs. So this is how we have to prepare ourselves for the mains of GS1. I hope you are getting my point. ఒకసారి డైరెక్ట్ స్టేజ్ చూద్దాం. ఎర్లీ పెటిషన్ పాలిటిక్స్, దాని తర్వాత ఫెయిత్ ఇన్ బ్రిటిష్ లిబరలిజం అండ్ లీగల్ రిఫార్మ్ సాల్ట్, దాని తర్వాత ట్రిగ్గర్ అయిన ఈవెంట్ ఏంటి, రిప్రెసివ్ లాస్, పార్టీషన్ అండ్ వార్ టైమ్ పాలసీస్ డిస్క్రెడిటింగ్ కాన్స్టిట్యూషనలిజం. ఇన్ ద సేమ్ వే మాస్ డైరెక్ట్ యాక్షన్ అనేది బాయ్కాట్, స్ట్రైక్స్, సత్యాగ్రహాస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ సత్యాగ్రహాస్ అనేటివి చాలా వరకు ఎందుకు ప్రాముఖ్యత చెందినాయి అంటే బికాస్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అండ్ ఇట్ హ్యాస్ నో వైలెన్స్. I hope you are getting my point. Negotiation, settlement, round table conference, scripts missions ద్వారా జరిగాయి. So these are the major key areas where you have to focus in this model. Okay, ఈ మెంటల్ మోడల్ ని మనము అర్థం చేసుకొని అదే విధంగా అప్లై చేసి అదే విధంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ లైక్ రెడీమేడ్ ఆన్సర్ ఫర్ యువర్ question which is coming from this mental model. I hope you are getting my point. Now the sixth mental model for the modern history is leadership, people, feedback loop. Okay, ఈ మోడల్ ఏం చేస్తుంది అంటే మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ బిట్వీన్ లీడర్స్, షేపింగ్ ద విజన్స్, స్ట్రాటజీస్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్. మీరు చాలా వరకు క్వశ్చన్స్ ని చూస్తుంటారు మోడర్న్ హిస్టరీలో. ఇట్ ఈస్ లైక్ దే విల్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, ఇలా వీళ్ళ వ్యక్తిత్వాలని, పర్సనాలిటీస్ ని, ఐడియాలజీస్ ని కంపేర్ చేసి అనే క్వశ్చన్స్ అనేది క్లియర్ గా మనకు మోడర్న్ హిస్టరీలో GS పేపర్ 1 లో వస్తుంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ని ఎలా టాకిల్ చేయాలి మెంటల్ మోడల్ ద్వారా అనేది మెంటల్ మోడల్ 6, లీడర్షిప్, ఫీడ్బ్యాక్, పీపుల్, ఫీడ్బ్యాక్ లూప్. పీపుల్, their aspiration, social condition and participation shaping the leader's choice and political directions. ఇప్పుడు let us take an example. Ambedkar and Gandhi, వీళ్ళ opinions, how it differed, how it concluded and how they combined and worked together for the welfare of the untouchable peoples or Harijans. I hope you are getting my point. Differences ఉన్నా కూడా at last what is the major goal అనేది how they concluded. It shows that leadership was not an one way imposition and ideas but an evolving dialogue between elite vision and mass reality. అంటే లీడర్షిప్ అనేది it is like a bridge between the vision అండ్ మాస్ రియాలిటీ. సో ఈ విజన్ ని మాస్ రియాలిటీకి తీసుకువెళ్ళి ఇక్కడ నుంచి విజన్ వచ్చి ఇక్కడ లీడర్షిప్ అనేది పుడుతుంది. సో దిస్ ఈస్ వాట్ ద లూప్ ఇస్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇలాంటి మెంటల్ మోడల్స్ ని ఎలా యూజ్ చేయొచ్చు ఆన్సర్ లో అంటే ఇంట్రొడక్షన్ లో స్టేట్ ఏం చేయమంటారు, స్టేట్ దట్ leadership and popular participation in India's freedom struggle were interdependent and mutually reinforcing. ఇక్కడ లీడర్షిప్ అండ్ పాపులర్ పార్టిసిపేషన్ అనేది చాలా వరకు ఇంటర్డిపెండెంట్ ఉన్నాయి. దెన్ లీడర్స్, పీపుల్, గాంధీ కాల్స్ ఫర్ సత్యాగ్రహ, మొబిలైజ్డ్ పీజెంట్ and urban classes. Nehru's socialism inspired youth. Bose INS stirred patriotic fervor. Body 2. People, leader, peasant grievances in Champaran promoted Gandhiji's rural focus. Worker strikes influenced Congress to take up labor issues. Public discontent after World War I shaped demand for a complete independence. So, వీళ్ళు పీపుల్స్ తో ఎలా మమేకమయ్యారు, ఎలాంటి సంఘటన ద్వారా మమేకమయ్యారు, నెహ్రూ సోషలిజం ద్వారా యూత్ ని ఎలా అట్రాక్ట్ చేశారు, సుభాష్ చంద్రబోస్ యూత్ ని ఆర్మీ జోన్ లోకి తీసుకువెళ్ళి ఎలా అట్రాక్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకు అర్థం కావడానికి తోడ్పడుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే డైనమిక్ అడ్జస్ట్మెంట్, లీడర్ రివైజ్డ్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ గ్రౌండ్ రియాలిటీస్. అంటే ఒక ఫీడ్బ్యాక్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మాస్ పార్టిసిపేషన్ అయినప్పుడు వి విల్ హియర్ డిఫరెంట్ డైవర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫ్రీడమ్. అక్కడ ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి, ఎవరు ఎలాంటి యాక్షన్స్ కోరుకుంటున్నారు, ఎవరికి ఎలాంటి రిఫార్మ్స్ కోరుకుంటున్నారు అనేది క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. సో ఓన్లీ సత్యాగ్రహ అనేది చాలా పాపులర్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. గాంధీజీ కాలింగ్ ఫర్ నాన్ కోఆపరేషన్ ఆఫ్టర్ చౌరీ చౌరా. Conclusion, the feedback loops ensured the freedom movement was adaptable, resilient and inclusive. అంటే ఈ లూప్ లోనే ఇట్ ఈస్ వెరీ ఫిల్టర్ అవుట్, అసలు అడాప్టబుల్ గా ఎలా ఉండొచ్చు, రెసిలియంట్ గా ఎలా ఉండొచ్చు, ఇంక్లూజివ్ గా ఎలా ఉండొచ్చు అనేది ఈ ఫీడ్బ్యాక్ లూప్ లో
మనకు ఫిల్టర్ అయి వచ్చింది కాబట్టి we have a clear vision what we want. The ultimate is Swaraj. I hope you are getting my point. In the same way, when we apply this mental model to the real-time PYQ, let's see. Many voices had strengthened and enriched the nationalistic movement during the Gandhian phase. Elaborate. Many voices. ఈ కాంటెక్స్ట్ లో మెనీ వాయిసెస్ అంటే డైవర్స్డ్ మాస్ పార్టిసిపేషన్ అసలు ఎందుకు పాసిబుల్ అయ్యింది గాంధీయన్ ఫేజ్ లోనే. వై నాట్ ఇన్ 1857 లో ఎందుకు కాలేదు, ఐఎన్సీ ఏర్పడ్డ తర్వాత ఎందుకు కాలేదు, పార్టీషన్ అయినప్పుడు ఎందుకు కాలేదు అంటే బికాస్ దేర్ ఆర్ ఇన్ ద ట్రాన్సిషన్ పీరియడ్. దే డోంట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ హౌ టు మొబిలైజ్ ద మాస్. బట్ ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ ది మహాత్మా గాంధీ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా, it is his interest in solving the problems of the peasants, solving the problems of the workers. He have touched each and every peoples of the nation. I hope you are getting my point. So let's see how we can apply this model to this question. Introduction lo Gandhian phases marked by leadership, people synergy across classes and communities. Leader, people. Gandhiji's moral leadership inspired peasant, women and students. ఈ డైవర్స్డ్ కేటగిరీ పీపుల్ని మోరల్ లీడర్షిప్ అనేది చాలా ఇన్స్పైర్ చేయడం జరిగింది. లీడర్స్, డైవర్స్ సోషల్ గ్రూప్స్ లైక్ కిసాన్స్, మిల్ వర్కర్స్, స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ అజెండా, లేబర్ రైట్స్, ఖాదీ అండ్ టచబిలిటీ. వాళ్ళకు అజెండా, ఇన్ఫ్లుయెన్స్డ్ అజెండా ఏంటి, లేబర్ రైట్స్, ఖాదీ అండ్ అన్టచబిలిటీ, యాంటీ సో కంక్లూజన్ లో ఏం రాయొచ్చు, ద మూవ్మెంట్ థ్రైవ్డ్ డ్యూ టు కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ బిట్వీన్ ద లీడర్షిప్ విజన్ అండ్ గ్రాస్ రూట్ రియాలిటీస్. సో రియాలిటీస్ లీడర్షిప్ అంటే ఇట్ షుడ్ యాక్ట్ లైక్ ఏ విజన్ అండ్ గ్రాస్ రూట్ రియాలిటీకి ఒక వారధి లాగా ఉండడమే లీడర్షిప్ అంటే. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ ఫీడ్బ్యాక్ లూప్ స్టేజెస్ లో ఎలా ఉంటుందంటే లీడర్షిప్ ఇనిషియేట్ చేస్తుంటారు, దాంట్లో మొబిలైజేషన్ కాల్ వస్తుంది, దెన్ ఐడియాలజికల్ ఫ్రేమింగ్ జరగడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే మాస్ రెస్పాన్స్ అయిన తర్వాత పార్టిసిపేషన్, సపోర్ట్, క్రిటిసిజం ఆర్ ఆల్టర్నేటివ్ డిమాండ్స్ అనేది చాలా వరకు క్లియర్ అవుతుంటాయి. ఆఫ్టర్ దట్ లీడర్ అడాప్షన్, ఇట్ ఈస్ లైక్ లూప్. స్ట్రాటజీ షిఫ్ట్ చేస్తుంటారు, న్యూ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేస్తారు ఆర్ విత్డ్రాల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ క్యాన్ బి ఇనిషియేటెడ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. Renewed mobilization, broader appeal or refined objective. So this is what the final end goal is, renewed mobilization. I hope you are getting my point. So the mental model 8 for the modern history is freedom fragmentation paradox. Okay, ఈ mental model లో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే how the final phase of freedom struggle while achieving political independence also deepened internal divisions. It is the last stage of the freedom struggle. ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రాగ్మెంటేషన్ పారాడాక్స్ అంటే టూ నేషన్ థియరీ అనేది ఎలా అయ్యాయి, ముస్లిం అండ్ హిందూకి డివిజన్ అనేది ఎలా ఏర్పడడం జరిగింది, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్. ఇంటర్నల్ డివిజన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, కమ్యూనల్, రీజనల్ అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎలా వచ్చాయి, కల్మినేటింగ్ ఇన్ ద పార్టీషన్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇన్స్టెబిలిటీ. సో ఇలాంటి క్వశ్చన్స్ కి హౌ వీ హ్యావ్ టు ఆన్సర్ అనేది ఈ మెంటల్ మోడల్ freedom fragmentation paradox అనేది we will see. It is a paradox because the achievement of unity in outstating colonial rule coincided with the disunity within the nation's social political fabric. పారాడాక్స్ ఎందుకు అంటే ఇక్కడ మనం అచీవ్మెంట్ చేసాము ఏంటి, యూనిటీని, దేని ద్వారా కొలోనియల్ రూల్ ని బయటికి పంపించడంలో. బట్ వాళ్ళని బయటికి పంపించడంలో యూనిటీ సాధించినా కూడా మనం ఒక దగ్గర ఉండలేక డిస్యూనిటీ అనేది ఫామ్ అయ్యింది ఇన్ ద నేమ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఓకే, సెక్షన్ స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయాలి, ఆన్సర్ని ఈ మెంటల్ మోడల్ ద్వారా ఆన్సర్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఈ మెంటల్ మోడల్ని ఎలా యూజ్ చేయొచ్చు, పారాడాక్స్ని డిఫైన్ చేయండి. సైమల్టేనియస్లీ ట్రయంప్ ఆఫ్ నేషనల్ యూనిటీ అగేన్స్ట్ ద కొలోనియల్ స్టేట్ అంటే సైడ్ బై సైడ్గా యూనిటీని ట్రంప్ చేస్తున్నారు, అంటే విజయోత్సవాలు చేస్తున్నారు, యూనిటీ గెలిచింది అని. అండ్ ద ఎరప్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ అండ్ అదే విధంగా సైడ్కి ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ అనేది చాలా వరకు ఇనిషియేట్ అవ్వడం జరిగింది. సో బాడీ 1 లో యూనిటీ డ్రైవ్, అసలు యూనిటీ ఎలా డ్రైవ్ అయ్యింది డ్యూరింగ్ ఇండిపెండెన్స్ అనేది వీ హ్యావ్ టు నో. నేషన్ వైడ్ మొబిలైజేషన్ ఇన్ క్విట్ ఇండియా మూవ్మెంట్, INA ట్రయల్స్, పోస్ట్ వరల్డ్ వార్ II నెగోషియేషన్స్. Body 2, fragmentation dynamics, rise in communal politics, breakdown of Congress League negotiation, regional demands అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ ద సేమ్ బాడీ 3 లో కల్మినేషన్,
Mountbatten Plan, Partition, Refugee Crisis, Violence, Princely State and State Integration. ఇవన్నీ ఇంకొక ట్రిగరింగ్ పాయింట్స్ లాగా ఏర్పడడం జరిగింది. When come to the conclusion, while independence fulfilled political aspirations, fragmentation poses new challenges for nation building. ఇండిపెండెన్స్ అనేది, స్వరాజ్యం అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పొలిటికల్ ఆస్పిరేషన్ లాగానే మిగిలిపోయింది. బట్ నేషన్ బిల్డింగ్ కి చాలా పెద్ద ఛాలెంజ్ అనేది ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్. So this is how you have to conclude these types of questions. Let's see the PYQ application of this such type of models. Access the role of British imperial power in complicating the process of transfer of power during the 1940s. అంటే ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా క్రియేట్ జరిగింది, ఇంపీరియల్ పవర్ ఎలా కాంప్లికేట్ చేసింది ప్రాసెస్ అనేది వీ షుడ్ సీ ఫ్రమ్ దిస్ లెన్స్ ఆఫ్ ది మెంటల్ మోడల్. ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఏముంటుంది, బై ద ఎండ్ ఆఫ్ 1940s. సో ఇంట్రోలో ఏం రాయడం జరగాలి, by 1940 independence was inevitable but the British exit was shaped by divide and rule legacy. ఈ టైం లైన్కి వచ్చేసరికి ఇండిపెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా బ్రిటిష్ హ్యాస్ టు గివ్ టు ది ఇండియా అలాంటి టైం ఫ్రేమ్ అనేది వచ్చింది. బట్ బ్రిటిష్ హ్యాస్ ఎ వెరీ గుడ్ చాయిస్. అక్కడ ఏ చాయిస్లో ఇవ్వాలి అనేది బ్రిటిష్ మీద ఆధారపడి ఉంది. బట్ దే హ్యావ్ చూజన్ ఎ డివైడ్ అండ్ రూల్ లెగసీ ఓన్లీ. సో బట్ వాట్ ఈస్ యూనిటీ డ్రైవ్ హియర్? మాస్ మూవ్మెంట్స్ అనేది యూనిటీ డ్రైవ్, నేవల్ మ్యూటినిటీ అనేది యూనిటీ డ్రైవ్, యూనిఫైడ్ డిమాండ్ ఫర్ బ్రిటిష్ ఎగ్జిట్ అనేది చాలా వరకు యూనిఫైడ్ డ్రైవ్. బట్ ఫ్రాగ్మెంటేషన్స్ ఎలా జరిగాయి, డైరెక్ట్ యాక్షన్ డే, క్యాబినెట్ మిషన్, డెడ్ లాక్, ప్రిన్స్లీ స్టేట్ ఇష్యూస్, ఇవి చాలా వరకు ఫ్రాగ్మెంటేషన్ ఇష్యూస్ అనేది చూడడం జరిగింది ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1940s. Conclusion: the paradox lays in achieving independence while inheriting deep social and political fractures. This is what the major cause of the fragmentation. So British have successfully applied their divide and rule legacy here. So we should be very clear about the things from the perspective of this mental model. And we are not seeing a modern history as a history, because we are seeing model history as a evidence of present India. I hope you are getting my point. So from this lens you have to see the modern history. So paradox stages అనేది ఎలా ఉంటాయి అనేది we will see. Common anti-colonial mobilization, Congress, League, socialistic, communist pressure, British. Okay. Then rising sectarian demands, Leagues, Pakistan, resolution, Hindu Mahasabha opposition to compromise. So third one ఏంటి, decisive withdrawal terms, partition accepted to prevent civil war, freedom with division, independence celebrated alongside mass displacement and violence. So this is the paradox. And the next mental model is colonial institutional legacy model. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు 70% of the laws, institutions are from the colonial legacy only. Okay, how it is impacting the modern India as well as present India, we should have that lens. So this mental model is very useful for such type of questions. ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, colonial institutional legacy model అనేది? This mental model explains how అడ్మినిస్ట్రేటివ్ పరంగా, లీగల్ పరంగా, ఎకనామిక్ పరంగా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ పరంగా కొలోనియల్ రూల్ అనేది క్రియేట్ చేసింది ఇన్ ఇండియా ఎలా వర్క్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు నో. సమ్ టైమ్స్ అడాప్టెడ్, సమ్ టైమ్స్ రిటైన్డ్ విత్ మినిమల్ చేంజెస్. అంటే కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా దాన్ని మార్చడం జరిగింది. ఇట్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ వెన్ ఆన్సరింగ్ క్వశ్చన్ దట్ రిక్వైర్స్ ట్రేసింగ్ కంటిన్యూటీ అండ్ అడాప్షన్ ఫ్రమ్ కొలోనియల్ గవర్నెన్స్ టు పోస్ట్ ఇండిపెండెన్స్ సిస్టమ్. అంటే కొలోనియల్ గవర్నెన్స్లో జరిగిన ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్, లీగల్, ఎకనామికల్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా వరకు పోస్ట్ ఇండిపెండెన్స్ సిస్టంలో కూడా ఇంటిగ్రేట్ చేశాడు, బట్ విత్ మినిమల్ అమెండ్మెంట్స్ అండ్ మినిమల్ చేంజెస్. Okay, how we can use this structure in the answer అనేది we will see. ఇంట్రోలో, while India achieved political independence in 1947, ఇండియా పొలిటికల్ ఇండిపెండెన్స్ 1947లో అచీవ్ చేసినా కానీ మెనీ కొలోనియల్ ఎరా ఇన్స్టిట్యూషన్స్, లాస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ పర్సిస్టెడ్. ఇలా కొలోనియల్ ఎరా ఇన్స్టిట్యూషన్స్, లాస్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫార్మింగ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా స్టేట్. అంటే ఇప్పుడు మోడర్న్ ఇండియన్ స్టేట్కి దే ఆర్ యాక్టింగ్ లైక్ ఎ బ్యాక్ బోన్ అని we should know. Body 1లో అడ్మినిస్ట్రేటివ్, ఇండియన్ సివిల్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిస్టమ్, పోలీస్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కొలోనియల్ లెగసీ ద్వారానే ఎస్టాబ్లిష్ అయ్యాయి. లీగల్, ఐపీసీ 1816, సిఆర్పిసి 1819 లేటర్ అమెండెడ్, ఎవిడెన్స్ యాక్ట్ 1872 అనేది ఇంకా రిలవెన్స్లో
ఇంకా వీఆర్ రిలయింగ్ ఆన్ దిస్ యాక్ట్స్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రైల్వేస్, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలిగ్రామ్ అడాప్టెడ్ టు టెలికామ్, ఇరిగేషన్ సిస్టమ్ అనేది we have opted from the colonial legacy only. Conclusion లో clearly we can write that colonial legacy were pragmatically retained to ensure stability but gradually reformed to fit democratic and development needs. వీళ్ళ కొలోనియల్ లెగసీ అనేది ఇట్ ఈస్ లైక్ క్యాపిటలిస్టిక్ నేచర్, క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినా కూడా యాజ్ టైమ్ పర్సిస్టెడ్, టైమ్ పాస్డ్, we have made sure that it fit the democratic and development needs. I hope you are getting my points. Let us apply the same mental model to the PYQ. Examine how the decline of traditional artisanal industry in colonial India crippled the rural economy. Okay, ట్రెడిషనల్ ఆర్టిసనల్ ఇండస్ట్రీ అనేది రూరల్ ఎకానమీలో ఎలా క్రిపుల్డ్ అయ్యింది, అలాంటి ఎలా డిక్లైన్ అయ్యింది అనేది వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇంట్రొడక్షన్లో బ్రిటిష్ పాలసీ రీషేప్డ్ ఇండియాస్ ఎకనామిక్ స్ట్రక్చర్. బ్రిటిష్ పాలసీస్ అనేది ఇండియాస్ ఎకనామిక్ స్ట్రక్చర్ని చాలా వరకు రీషేప్ చేయడం జరిగింది. వాళ్ళు రిటైనింగ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. బాడీలో ట్రెడిషనల్ క్రాఫ్ట్ డిక్లైన్ డ్యూ టు ఇంపోర్టెడ్ మషిన్ గూడ్స్ అండ్ రూరల్ ఆర్టిషన్ షిఫ్ట్ టు అగ్రికల్చర్. కొలోనియల్ రెవెన్యూ సిస్టమ్ రీఎన్ఫోర్స్డ్ రూరల్ డిపెండెన్సీ. అంటే ఆర్టిషన్స్ అగ్రికల్చర్లోకి షిఫ్ట్ అవుతే ఆ అగ్రికల్చర్లో కావాల్సిన క్రాప్స్, క్రాష్ క్రాప్స్ని వాళ్ళ చేత పండిస్తే అగైన్ దే ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ లూప్. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్. కన్క్లూజన్లో ఏం రాయొచ్చు? దిస్ ఇన్స్టిట్యూషనల్ లెగసీ ఇన్ఫ్లుయెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ రూరల్ పవర్టీ అండ్ పాలసీ ప్రయారిటీ. ఈ ఇన్స్టిట్యూషనల్ లెగసీ వల్ల పోస్ట్ ఇండిపెండెన్స్ రూరల్ పవర్టీని చాలా వరకు ఇంపాక్ట్ చూపించింది అండ్ పాలసీ ప్రయారిటీని కూడా ఏర్పడడం జరిగింది. సో ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది ఇండియా విచ్ షేప్డ్ ద పవర్టీ అండ్ ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది కొలోనియల్ రిఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు లీగల్, ఎకనామికల్ అండ్ సోషల్ దట్ ఈస్ స్టిల్ సస్టైన్డ్ ఇన్ ద ప్రజెంట్ ఇండియా. ఇంకా మనము ఆ పాలసీస్ ద్వారా వీఆర్ ట్రయింగ్ టు ఎలివేట్ ద పవర్టీ. ఆ పాలసీస్ ద్వారా వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద రిజర్వేషన్. ఆ పాలసీస్ని బేస్ చేసుకొని వీఆర్ క్రియేటింగ్ స్కీమ్స్ అండ్ గవర్నెన్స్ రిఫార్మ్స్. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఓకే, లెగసీ పాత్వే అనేది ఎలా క్రియేట్ చేయబడుతుంది? ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తారు, దాని తర్వాత కొలోనియల్ అథారిటీస్ బిల్డ్ అవుతుంటాయి, అడ్మినిస్ట్రేటివ్, లీగల్, ఎకనామిక్ సిస్టమ్ టు సర్వ్ ఇంపీరియల్ నీడ్స్. ఇన్స్టిట్యూషన్ అనేది క్రియేట్ చేసినప్పుడు ద మైండ్ సెట్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్, రైట్? అది క్యాపిటలిస్టిక్ నేచర్ నుంచి పుట్టిన ఇన్స్టిట్యూషన్. ఫంక్షనల్ రిటెన్షన్, ఇండిపెండెంట్ రిటైన్ మెనీ సిస్టమ్ ఫర్ స్టెబిలిటీ అండ్ గవర్నెన్స్ కంటిన్యూటీ. అంటే క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ ద్వారా పుట్టిన ఇన్స్టిట్యూషన్ ని డెమోక్రటిక్ యూసేజ్ కి ఎలా క్రియేట్ చేశారు, చేంజ్ చేశారు, ఏమేమి చేంజ్ చేయాలి అనేది వీ షుడ్ గెట్ that point from reading or studying the history. I hope you are getting my point. Gradual గా adaptation ఎలా జరిగింది? డెమోక్రటిక్ ఓవర్సైట్, వెల్ఫేర్ ఓరియంటేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ యాడెడ్. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఎలా యాడ్ చేశారు, డెమోక్రటిక్ ఓవర్సైట్ ఎలా చేశారు, వెల్ఫేర్ ఓరియంటేషన్కి ఆ ఒక్క పాలసీని ఎలా మలిచారు అనేది ద ఇంపార్టెంట్ థింగ్ వేర్ వీ హ్యావ్ టు కీప్ ఫోకస్ హియర్. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఇప్పుడు the 10th model, print public patriotic nexus. అంటే how this print media has converted and reached the పబ్లిక్ ద్వారా ఒక ఇంటెన్షన్ ని క్రియేట్ చేసి దాన్ని పేట్రియాటిజం కి ఎలా మార్చగలిగింది అనేది ఈ మెంటల్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ మెంటల్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ప్రింట్ మీడియా, వెర్నక్యులర్ కానివ్వండి, ఇంగ్లీష్ న్యూస్ పేపరే కానీ, పాంప్లెట్స్ కానివ్వండి, జర్నల్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఇలా పబ్లిక్ స్పియర్లో పొలిటికల్ ఐడియాలజీని సర్క్యులేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేషనలిస్టిక్ సెంటిమెంట్ని ఎలా బిల్డ్ చేసింది అండ్ పొలిటికల్ కాన్షియస్నెస్ని ఎలా గ్రో చేసింది అనేది చాలా వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బికాస్ దిస్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఆ ప్రింట్ మీడియా ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం అర్థం చేసుకుంటే ఇన్ అచీవింగ్ ద ఇండిపెండెన్స్ వీ క్యాన్ అండర్స్టాండ్ ద సేమ్ ఇంపాక్ట్ హౌ ద సోషల్ మీడియా ఈజ్ ఇంపాక్టింగ్ టుడేస్ వరల్డ్ అనేది. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాలంటే పబ్లిక్ స్పియర్లో పొలిటికల్ ఐడియా సర్క్యులేషన్ ఎలా జరిగింది, ఇన్ ద సేమ్ వే సోషల్ మీడియాలో పొలిటికల్ ఐడియా సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు అనేది యూ హ్యావ్ టు లింక్. బిల్డింగ్ నేషనలిస్టిక్ సెంటిమెంట్స్ అనేది సోషల్ మీడియాలో ఎలా జరుగుతుంది, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కంపారిజన్ యూ టూ, దట్స్ ఇట్. మీకు చాలా వరకు పాయింట్స్ అనేవి, చాలా వరకు ఇన్సైట్స్ అనేవి లభిస్తాయి when you compare like this. I hope you are getting my point. And it highlights the communication, mobilization, identity building loop that connect urban elites ని కనెక్ట్ చేస్తుంది, రూరల్ మాసెస్ ని కనెక్ట్ చేస్తుంది, పొలిటికల్ లీడర్షిప్ ని కనెక్ట్ చేస్తుంది. సో ఇంతకు ముందుకు మనం చెప్పినట్టు లీడర్షిప్ మాస్ పార్టిసిపేషన్ లూప్ లో
Print media made a major role in connecting the leadership with the visions. I hope you are getting my point. So ఇలాంటి మెంటల్ మోడల్స్ ని ఆన్సర్స్ లో ఎలా స్ట్రక్చర్ గా యూజ్ చేయొచ్చు మనం. ద రోల్ ఆఫ్ ప్రింట్ యాజ్ బోత్ పొలిటికల్ టూల్ అండ్ కల్చరల్ యూనిఫైయర్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే ప్రింట్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాజ్ ఎ పొలిటికల్ టూల్, ఇట్ హ్యాస్ యూజ్డ్ యాజ్ ఎ కల్చరల్ యూనిఫైయర్. ఈ పాయింట్ అనేది చాలా వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాడీ 1లో కమ్యూనికేషన్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్, ఎలా కమ్యూనికేట్ చేసింది. స్ప్రెడ్ ఆఫ్ రిఫార్మిస్ట్ అండ్ నేషనలిస్టిక్ ఐడియాస్ విసెస్ జర్నల్స్ లైక్ అమృత బజార్ పత్రిక, కేసరి, ద హిందూ. ఓకే, ఇలాంటి జర్నల్స్ కానివ్వండి, ఇలాంటి న్యూస్ పేపర్స్ కానివ్వండి, అవి ఎలా రిఫార్మిస్ట్ అండ్ నేషనలిస్టిక్ ఐడియాస్ని కమ్యూనికేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి అనేది వీ షుడ్ గెట్ టు నో. అండ్ దెన్ ఆ ఇంపాక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయడం జరిగింది అనేది కూడా వీ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇన్ ద సేమ్ వే బాడీ 2లో మొబిలైజేషన్, వర్నికులర్ ప్రెస్ కనెక్టెడ్ లీడర్స్ టు గ్రాస్ రూట్. ఎందుకు వర్నికులర్ ప్రెస్ కనెక్టెడ్ లీడర్ టు గ్రాస్ రూట్ అంటే బికాస్ ఆఫ్ ది సేమ్ లాంగ్వేజ్, బికాస్ ఆఫ్ ది వర్నికులర్ లాంగ్వేజ్ ఇట్ హ్యాస్ గ్రాస్ రూట్ కనెక్షన్. సో ఈ ప్రింట్ మీడియాలో ఇంగ్లీష్ పేపర్ కానివ్వండి, వర్నికులర్ పేపర్ కానివ్వండి, బట్ వర్నికులర్ పేపర్స్ అయినా జర్నల్స్ అయినా ఇట్ హ్యాస్ కనెక్టెడ్ ద గ్రాస్ రూట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. రిపోర్ట్స్ అండ్ రిపర్షన్, ఫెమైన్స్ అండ్ మూవ్మెంట్స్ ఇన్స్పైర్డ్ పార్టిసిపేషన్. సో ఒకసారి న్యూస్ పేపర్లో రిపర్షన్స్, ఫెమైన్స్ గురించి రావడం వల్ల మూమెంట్స్లో పార్టిసిపేషన్ అనేది చాలా వరకు పెరిగింది. బాడీ 3లో ప్యాట్రియాటిజం ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది న్యూస్ పేపర్ ద్వారా అనేది వీ షుడ్ హ్యావ్. క్రియేటెడ్ ఎ షేర్డ్ నేషనల్ ఐడెంటిటీ, అంటే ఇది మనది అన్న ఒక నేషనల్ ఐడెంటిటీ క్రియేట్ చేయడం జరిగింది. త్రూ హిస్టరీ, రైటింగ్, పోయట్రీ, నేషనలిస్టిక్ సాంగ్, బయోగ్రఫీస్ ఆఫ్ హీరోస్. ఇలా షేడ్ ఐడెంటిటీని క్రియేట్ చేయడము, షోకేస్ చేయడము, పబ్లిష్ చేయడం ద్వారా అందరికీ ఒక దేశభక్తి అనేది చాలా వరకు క్రియేట్ అయ్యింది. సో ఇన్ ద కంక్లూజన్ హౌ వీ కెన్ రైట్ ఈస్ ప్రెస్ ట్రాన్స్ఫార్మ్ స్కాటర్డ్ గ్రీవెన్సెస్ ఇంటూ ఏ కలెక్టివ్ నేషనల్ మూవ్మెంట్. అంటే ఒక్కొక్క ఏరియాలో గ్రీవెన్సెస్ని మొత్తము ఒక దగ్గరికి తీసుకొచ్చి it has created a collective nationalist movement, making it one of the most potent weapons against the colonial rule. So after studying this thing, after analyzing this thing, how the newspaper and print media have influenced the national freedom struggle, you should have an idea about the present media also. So what is manaku ఊరికి చెప్పలేరు, media is the fourth pillar of the democracy. This is what media can do. I hope you got my point clearly. In the same way ఈ స్ట్రక్చర్, ఈ మెంటల్ మోడల్ని PYQలో అప్లై చేస్తే ఎలా ఉంటుందో we will see. Access the importance of accounts of the Chinese and Arab travels in reconstruction of the history of India. Here the idea of knowledge transfer and public sphere applies, though it is historical context. Okay, ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఐ హ్యావ్ గివెన్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఏదైనా సరే రిటర్న్ ఫార్మాట్లో ఉండడం, అండ్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ ద పీపుల్, అండ్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ ద పీపుల్, అండ్ ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ ద ప్యాట్రియాటిజం, ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టు మేక్ డివోషన్ అబౌట్ ద థింగ్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే వీ షుడ్ రైట్ ఫ్రమ్ దిస్ లెన్స్ ఓన్లీ. ఇది యాక్సెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అకౌంట్ ఆఫ్ చైనీస్ అండ్ అరబ్ ట్రావెల్స్ ఇన్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ ఆల్సో సేమ్ కాంటెక్చువల్గా సేమ్ మెంటల్ మోడల్ని యూజ్ చేయొచ్చు. సో ద ఐడియా ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అండ్ పబ్లిక్ స్పియర్ అప్లైస్ తో ఇన్ హిస్టారికల్ కాంటెక్స్ట్. అదేవిధంగా డైరెక్ట్ ఫిట్ ఆ క్వశ్చన్స్ ఏంటి ఉంది, డిస్కస్ ద రోల్ ఆఫ్ వెర్నికులర్ ప్రెస్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఆస్క్ సివరల్ స్టేట్ PCS థీమాటిక్ రిలవెన్స్ ఫర్ UPSC మెయిన్స్ అండర్ మోడర్న్ హిస్టరీ. మోడల్ అప్లై ఎలా చేయొచ్చు? ఇంట్రొడక్షన్ లో బై 19th century వెర్నికులర్ ప్రెస్ బికేమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ నేషనలిస్టిక్ ప్రోపగండా. ఇప్పటిదాకా చెప్పింది అదే, వెర్నికులర్ ప్రెస్ అనేది గ్రాస్ రూట్ వరకు వెళ్ళింది. ఓకే, రూరల్ ఏరియా దాకా వెళ్ళింది, అండ్ అక్కడ చాలా వరకు ఇన్స్పిరేషన్ అనేది చేసింది. కమ్యూనికేషన్, రీచ్ రూరల్ రీడర్స్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ బైపాసింగ్ కొలోనియల్ ఇంగ్లీష్ ప్రెస్ కంట్రోల్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇన్ ద సేమ్ వే అది మొబైలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్స్పోజ్ కొలోనియల్ ఎక్స్ప్లోయిటేషన్, ఇండిగో రివోల్ట్ కవరేజ్, ఫెమైన్ రిపోర్ట్స్. అంటే ఎక్స్ప్లోయిటేషన్ ఎలా జరుగుతుంది అనేది ఇండియో రివోల్ట్ కవరేజ్ ద్వారా, ఫెమైన్ రిపోర్ట్స్ ద్వారా డే టు డే it has given a report to all the ruler. Okay, in the same way patriotism,
ఫోకస్డ్ కల్చరల్ ప్రైడ్ విత్ పొలిటికల్ ఆస్పిరేషన్, పాపులరైజింగ్ స్వరాజ్. ప్యాట్రియాటిజం ని చాలా వరకు పెంపొందించింది. అది కల్చరల్ ప్రైడ్ నుంచి పొలిటికల్ ఆస్పిరేషన్ లాగా స్వరాజ్ అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేయడంలో చాలా వరకు తోడ్పడింది. ఏది? ప్రింట్ మీడియా. కంక్లూజన్ లో ప్రింట్ పబ్లిక్ patriotism nexus build the emotional and informational foundation of India nationalism. ఇది ఎమోషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఏది? ప్రింట్ మీడియా అనేది. దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ది ప్రింట్ మీడియా ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నెక్సస్ ఫ్లో అనేది ఎలా జరిగింది? ప్రింట్ అవుట్, న్యూస్ పేపర్, ప్యాంప్లెట్స్, నావెల్స్, పోయిటరీ. పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? రీడింగ్ రూమ్స్, డిస్కషన్స్, స్ట్రీట్ రీడింగ్ ఇన్ విలేజెస్. ప్యాట్రియాటిక్ సెంటిమెంట్స్ ఎలా క్రియేట్ జరిగింది? షేర్డ్ పొలిటికల్ లాంగ్వేజ్. కల్చరల్ రివైవల్ ద్వారా ప్యాట్రియాటిక్ సెంటిమెంట్స్ అనేది రివైవ్ అయ్యాయి. పొలిటికల్ యాక్షన్స్, ప్రొటెస్ట్, పిటిషన్స్, స్వదేశీ బాయ్కాట్స్. సో దిస్ ఈస్ హౌ ద మెంటల్ మోడల్ ప్రింట్ పబ్లిక్ ప్యాట్రియాటిక్ నెక్సిజం అనేది very useful for our modern history. So I hope you got all the 10 mental models of the modern history. ఈ మెంటల్ మోడల్స్ ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకొని ఈ మెంటల్ మోడల్ ద్వారా మీరు కరెక్ట్ గా మోడర్న్ హిస్టరీని చదవగలిగితే దట్స్ ఇనఫ్, అండ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అండ్ మోస్ట్ రిలవెంట్ ఆన్సర్ when you compare yourself with the other aspirant. I hope you enjoyed this session. Thank you.